మేము చదువుకున్న అంతకన్నా ముందు నుంచి 2001 బ్యాచ్ నరహరి గారు అవుతే మేము 98 బ్యాచ్, మేము 98 బ్యాచ్ సీనియర్ అవుతాము. ఇక్కడ వచ్చిన తర్వాత పరిచయం కావడము చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా మాట్లాడారు. నేను మీరు ఇందాక మా ఏసీపీ గారు చెప్పినట్టు చదువుకున్న తర్వాత అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ అంతా మంచిగా సెటిల్ అయిపోతారు. ఇక్కడంతా అసలు ఊరికి రావడానికి కూడా కొద్ది నామోషి వీలు అవుతుంది నిజానికి. కానీ ఊర్లో అక్కడ అతను చదువుకున్న స్కూల్ పక్కనే, అతను చదువుకున్న వీధిలో, అక్కడున్న పబ్లిక్తో, అక్కడున్న క్లాస్మేట్స్తో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఏదో తన వంతు సహాయం, తన వంతు ఒక చదువుకున్న ఏరియాకి, చదువుకున్న ఊరికి చేయడం అనేది చాలా కొద్ది మందే చేస్తారు. అతనికి తెలుసు కాబట్టి, అతను ఏ స్టేజ్ నుంచి వచ్చాడో తెలుసు కాబట్టి, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఇచ్చిన పెంపకం, వాళ్ళు ఇచ్చిన ఒక లెగసీ, ఆ యొక్క దాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా చాలా మంచిది. ఇంకా మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నా యొక్క ఫుల్లెస్ట్ సపోర్ట్ ఉంటుందని. నిజానికైతే చాలామంది ఓల్డ్ ఏజ్ నా దగ్గర చాలామంది రోజు పిటిషన్స్ ఎవరో ఒకరు డైలీ ఒకరో ఇద్దరు చూడు నా దగ్గరకు వస్తూ ఉంటారు. మేము చాలా పేదవాళ్ళం అయిపోయినాము, ముసలివాళ్ళం అయిపోయాము, అందరూ పిల్లలు రెక్కలు చేయిపోయారు, మాకేమీ ఆధారం లేకుండా అయిపోయారు అని కొంతమంది వస్తారు. కొంతమంది అయితే మరీ ఇంకా మా ఇల్లు తీసుకున్నట్టు ఏం చేద్దాం, ఏం పెద్దాం అనిపిస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే నా పరిధిలో ఉండగా ఇల్లు తీసుకున్న కొడుకుని పిలిపించి నువ్వు ఇల్లు తీసుకున్నావు కదా, మరి తల్లిదండ్రులు చూడవా అని చెప్తే ఇంకా అప్పుడు ఎంతో వాళ్ళ వెనక పడాలి. కుక్క పిల్ల దాన్ని పాలు ఇచ్చి దాన్ని పెంచకుండా దాన్ని అబాండన్ వదిలేసి ఏదో వచ్చి దాన్ని తినేస్తుందో లేకపోతే అది చేసేదంటే ఈరోజు నువ్వు మంచిగా నువ్వు ఉన్నావంటే వాళ్ళే కారణం. అది గుర్తుపెట్టుకోవాలి. అందులో చాలామంది అది మర్చిపోతున్నారు. నీ దాంట్లో అంతా చూసుకుని వాళ్ళకేం అవసరం, పెద్దగా బంగ్లాలు కావాలన్నారు, బంగారం కావాలని అన్నారు కదా. రోజు మంచిగా ఒక చిన్న భోజనం పెట్టారా, నువ్వు మంచిగా ప్రేమతో మాట్లాడావా చాలు. నేను ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను యాక్చువల్గా నేను కూడా ఐఏఎస్ అవ్వాలనుకున్నాను. మా మదర్ యొక్క విష్ అది.